వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 319వ వీడియో ఇవాళ. గత 2 వీడియోస్లో మనం కంటిన్యూగా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు స్టాండర్డ్ జీకే నుండి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. నిన్న మీకు 15 క్వశ్చన్స్ ఇచ్చాను వీడియోలో 10కి బదులుగా. ఈరోజు 10 క్వశ్చన్స్, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10 క్వశ్చన్స్కే పరిమితం చేస్తున్నా ఈ వీడియోను. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ పొందండి. ప్రతి 2-3 డేస్కి కరెంట్ అఫైర్స్ కంటిన్యూగా వస్తుంటాయి. మిగతా రోజులలో స్టాండర్డ్ జీకే, సబ్జెక్ట్ జీకే నుండి క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ ఇండియన్ జాగ్రఫీ. గోవాలోని మర్మగోవా పోర్ట్ నుండి ఏ ఖనిజం ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది? మనకు మర్మగోవా ఓడరేవు అనేది గోవాలో ఉందండి. ఈ ఓడరేవు నుండి ఏ ఖనిజాన్ని ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫారిన్ కంట్రీస్కి అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇది గతంలో అడిగినటువంటి క్వశ్చనే, మీరు గమనించండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇనుము, మ్యాంగనీస్, రాగి, అల్యూమినియం. ఐరన్, మ్యాంగనీస్, కాపర్, అల్యూమినియం. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మీరు ఊహించండి. మర్మగోవా ఓడరేవు నుండి ఏ ఖనిజం ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది? రైట్ ఆప్షన్ మీకు ఐడెంటిఫై చేయకపోతే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇనుము ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది. ఈ మర్మగోవా ఓడరేవు గోవాలో ఉన్న జువారీ నదికి ఎడమ పక్కన ఉంటుంది. ఈ రివర్ పేరు కూడా గుర్తుంచుకోండి, కొన్ని సందర్భాలలో అడుగుతున్నాడు. ఎడమ పక్కన ఉంటుంది. వాస్కోడిగామ పట్టణం వద్ద ఇది ఉంది. ఈ వాస్కోడిగామ సిటీ మీకు గోవాలో ఉంది. దాని దగ్గరే మీకు మర్మగోవా సీపోర్ట్ అనేది ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో ఏ ఓడరేవును అరేబియా సముద్ర మహారాణి అంటారు? క్వీన్ ఆఫ్ కొచ్చిన్ అని ఏ ఓడరేవును పిలుస్తారు? క్వీన్ ఆఫ్ అరేబియా అని ఏ ఓడరేవును పేర్కొంటారని ఇక్కడ ప్రశ్న అండి. అరేబియన్ సీ. సో ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. పారాదీప్, కొచ్చి ఓడరేవు, కాండ్లా ఓడరేవు, ట్యుటికోరిన్ ఓడరేవు. ఆల్రెడీ మీకు ఆన్సర్ నేను రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి కొచ్చి ఓడరేవు అండి, కేరళలో ఉంది. దీన్ని మనం అరేబియా సముద్రపు రాణి అని పేర్కొంటారు, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ, ఈ ఓడరేవును. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అప్పుడప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. తూర్పు తీరంలో అత్యంత పురాతన ఓడరేవుగా దేనిని పేర్కొంటారు? మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అత్యంత పురాతనమైన ఓడరేవు ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. రైట్, 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. విశాఖపట్నం, పారాదీప్ ఓడరేవు, చెన్నై ఓడరేవు, కలకత్తా ఓడరేవు. ఈ 4 కూడా మనకి తూర్పు తీరం వైపుకే ఉంటాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి తూర్పు తీరంలో అత్యంత పురాతన ఓడరేవు. మీకు ఆన్సర్ ఐడెంటిఫై చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ చెన్నై ఓడరేవు, తూర్పు తీరంలో పురాతనమైంది. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవుగా దేనిని పరిగణిస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కాండ్లా, ముంబై, మర్మగోవా, ఎన్నోర్ ఓడరేవు. రైట్ ఆప్షన్ గెట్ చేయండి. రైట్ ఆప్షన్ అయితే మీకు ఇక్కడ ఎన్నోర్ ఓడరేవు. ఇది తమిళనాడులో ఉంది. దీన్ని కామరాజర్ ఓడరేవు అని కూడా మనం పేర్కొంటున్నాం. ఇది ఇండియాలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు. క్వశ్చన్ నెంబర్ 5. 2016లో ప్రారంభించిన సాగర్ మాల పథకం ఉద్దేశం ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇది, సాగర్ మాల అనేది. ఆల్రెడీ మనకి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది అడుగుతున్నాడు, ప్రశ్న అడిగిండు కూడా, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. కాబట్టి కంపల్సరీ దీని మీద ఐడియా ఉండాలి. నాకు తెలిసి ఈ క్వశ్చన్ మీకు గతంలో కూడా ఒక వీడియోలో రిపీట్ అయింది, నో ప్రాబ్లం, రిపీట్ అయిన క్వశ్చనే. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, సాగర్మాల పథకం ఉద్దేశం తూర్పు పశ్చిమ తీర ప్రాంత రేవులతో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన రహదారులు, రైలు మార్గాలను కనెక్ట్ చేయడం ఈ సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. అంటే మనకు ఈ ఓడరేవులతోటి రోడ్లు, ట్రైన్ రూట్స్ని కనెక్ట్ చేయడం. దీనివల్ల మనకు ఏమవుతుంది అంటే ఈ రవాణా సదుపాయాన్ని మనం పెంచిన వాళ్ళం అవుతాం అనేది ఇక్కడ ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది, సాగర్మాల. క్వశ్చన్ నెంబర్ 6.
భారతదేశంలో బ్రిటిష్ వారు భూమి శిస్తు వసూలు కొరకు ప్రవేశపెట్టిన విధానాలు ఏవి? రైట్, 6th క్వశ్చన్. ఈ 3 ఉన్నాయి చూడండి ఇక్కడ: జమీందారీ విధానం, రైత్వారీ విధానం, మహల్వారీ విధానం. చెప్పండి, భారతదేశంలో బ్రిటిష్ వారు భూమి శిస్తు వసూలు కొరకు ప్రవేశపెట్టిన విధానాలు ఏవి? ఇవన్నీ అండి, ఈ 3 కూడా రైట్ ఆన్సరే. 3 విధానాలు వాళ్ళు ఈ 3 పాలసీస్ తీసుకొచ్చిండ్రు ల్యాండ్ ట్యాక్స్ కోసం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రత్యేకత మనం ఇక్కడ చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఒక్కొక్క గవర్నర్ జనరల్ ఒక్కొక్క రకమైనటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు, పాలసీని అనౌన్స్ చేయడము. సో ఈ జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని తీసుకొచ్చిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి: వారన్ హెస్టింగ్స్, విలియం బెంటింగ్, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ కర్జన్. రైట్ ఆన్సర్ మీరు ఊహించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి కార్న్వాలిస్. బెంగాల్లో మనకి ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, శాశ్వత శిస్తు నిర్ణయ విధానం లేదా జమీందారీ సిస్టమ్ అని దీన్ని పేర్కొంటాం. 1793లో ఈ భూమి శిస్తు విధానాన్ని కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దీనికి రూపకల్పన చేసింది ఎవరు అంటే సర్ జాన్ షోర్ అండి, ఆఫీసర్ సర్ జాన్ షోర్. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. గవర్నర్ జనరల్ అన్నప్పుడు కార్న్వాలిస్ని మీరు ఆప్ చేసుకోండి, లేదా ఒకసారి అది ఇవ్వకుండా ఎవరు ఈ పాలసీకి రూపకల్పన చేశారు అంటాడు సర్ జాన్ షోర్. శాశ్వత శిస్తు నిర్ణయ చట్టాలను సూర్యాస్తమయ చట్టాలని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 8. రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఇంకొక భూమి శిస్తు విధానాలలో ఇంకొకటి మనకు రైత్వారీ విధానం. దీంట్లో రైత్వారీ విధానంలో ఏంటంటే రైతు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు, మధ్యవర్తి ఎవరు ఇక్కడ ఉండడు. జమీందారీ విధానంలో జమీందారీ రైతుకి ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. అందులో జమీందార్ కొంత పర్సంటేజ్ తీసుకొని మిగతాది గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాడు. కానీ రైత్వారీ విధానంలో ఏంటంటే రైతు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు, మధ్యవర్తి ఎవరు ఉండరు. సో ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కర్నల్ అలెగ్జాండర్ రీడ్ అండి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది. 1792లో మద్రాస్ రాష్ట్రంలోని సేలం జిల్లా బారామహల్లో ఈ అలెగ్జాండర్ రీడ్ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిండు, రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టిండు. అయితే దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే థామస్ మన్రో అండి. అందుకే మీకు రైత్వారీ అనగానే మన్రో గుర్తుకొస్తాడు. దాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది థామస్ మన్రో. 1803లో దత్త మండలాలు మీకు ఇక్కడ ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాలలో అప్పుడు థామస్ మన్రో ఉన్నప్పుడు అక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మీకు ఇక్కడ దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం అలెగ్జాండర్ రీడ్, రైత్వారీ విధానాన్ని. దాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది థామస్ మన్రో. ఈ విధానంలో చెప్పిన రైతుకు ప్రభుత్వానికి ఎవరు మధ్యవర్తులు లేరు. క్వశ్చన్ నెంబర్ 9. బ్రిటిష్ వారు ఆగ్రా, అయోధ్య, పంజాబ్ మొదలగు ప్రాంతాలలో అనుసరించిన భూమి శిస్తు విధానం ఏది? వీళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిస్టమ్ని మనకు తీసుకొస్తున్నారు. మీరు అటు బెంగాల్, బీహారు ఆ వైపు తీసుకుంటే శాశ్వత శిస్తు నిర్ణయ విధానం తీసుకొస్తున్నారు, జమీందారులను నియమించి వాళ్ళ ద్వారా ట్యాక్స్ వసూలు చేయడం. తర్వాత మీకు ఇటు సౌత్ ఇండియాలో తీసుకుంటే మద్రాస్ ఈ సైడ్ తీసుకుంటే మీకు రైత్వారీ విధానాన్ని తీసుకొస్తున్నారు. అదేవిధంగా మీకు వాయువ్య ప్రాంతం అంటే ఆగ్రా వైపు కానివ్వండి, అయోధ్య, పంజాబ్ నార్త్ ఇండియా సైడ్ తీసుకుంటే మీకు వీళ్ళు మహల్వారీ విధానం తీసుకొస్తున్నారు. ఇక్కడ అదే క్వశ్చన్ ఇచ్చాను నేను ఆల్రెడీ. బ్రిటిష్ వారు ఆగ్రా, అయోధ్య, పంజాబ్ మొదలగు ప్రాంతాలలో అనుసరించిన భూమి శిస్తు విధానం ఏది? రైట్ ఆప్షన్ డైరెక్ట్ మహల్వారీ విధానం అండి. ఈ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఈ మహల్వారీ విధానంలో ఏంటంటే మనకు ఒక గ్రామాన్ని కానీ లేదా ఒక సంస్థానాన్ని కానీ ఒక యూనిట్గా తీసుకుంటారు. ఆ యూనిట్గా తీసుకొని దాని ప్రకారం ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జాయింట్ విలేజ్ సిస్టమ్ అని పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 10. ఏ సంధి ప్రకారం బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సాలో శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని, దివానీ అధికారాలను పొందినారు? మనకి 1757 ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత మీకు బెంగాల్ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ కంట్రోల్లోకి, ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత బక్సార్ యుద్ధం జరగడము, బక్సార్ యుద్ధం ముగిసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ట్రీటీ జరిగింది. ఆ ట్రీటీ జరిగిన తర్వాతనే మనకు బెంగాలు, బీహారు, ఒరిస్సాలో
వీళ్ళు ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేసుకునేటటువంటి పవర్స్ను పొందిండు బ్రిటిష్ వాళ్ళు. వీటిని మనం దివానీ పవర్స్ అని పేర్కొంటాం. సో అది ఏ సంధి ప్రకారం అన్నది ఇక్కడ ప్రశ్న అండి. డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాను. 1765లో జరిగిన అలహాబాద్ సంధి ప్రకారము బ్రిటిష్ వారు ఈ దివానీ పవర్స్ను పొందినారు. ఎక్కడ? బెంగాల్, బీహార్, ఒరిస్సాలో వీళ్ళు శిస్తు వసూలు చేసుకునే పవర్ని పొందడం జరిగింది. చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఎప్పుడైతే ఈ పవర్స్ వీళ్ళకు సంక్రమించినాయో వాళ్ళు విపరీతంగా ట్యాక్స్ కలెక్ట్ చేయడము, కంప్లీట్ ఎకానమీని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడము, ఆ ఏరియా మీద పట్టు సంపాదించడము, దాని ద్వారా ఇతర ప్రాంతాలకి వీళ్ళు ఎక్స్పాండ్ కావడము, ఇలాంటి పరిణామాలు మనకి ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.